బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే దీన్ని లాకప్ డెత్గా నిర్ధారించిన సిట్ అధికారులు మరింత దూకుడుగా విచారణ చేస్తున్నారు. కేసులో కీలకంగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసి వారు విచారిస్తున్నారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాయి కృష్ణ కేసులో మొత్తంగా వ్యవహారాన్ని ఆయన ఒక్కడే నడిపించే ఛాన్స్ లేదని గ్రహించిన సిట్ అధికారులు మరింత మందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన 2 హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై దృష్టి పెట్టారు. త్వరలోనే ఆ 2 హెడ్ కానిస్టేబుల్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. వారితో ఓ ప్రైవేటు వ్యక్తి పాత్రపైన కూడా ఆరా తీస్తున్నారు. సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే దీన్ని లాకప్ డెత్గా నిర్ధారించిన సిట్ అధికారులు మరింత దూకుడుగా విచారణ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రిమాండ్ రిపోర్ట్ కూడా కోర్టుకు సమర్పించిందని, అందులో చాలా సంచలన విషయాలు వెల్లడించిందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపై స్పందించిన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని పోలీసులే చంపేశారని మొదటి నుంచే తాను చెబుతున్నానని అన్నారు. అదే విషయాన్ని కూడా పోలీసులు తెలిసారని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కేసులో నాగరాజుతో పాటు మరికొందరు హస్తం కూడా ఉందని, వారందరినీ కూడా దోషులకు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారని కూడా, ఇది ఒక్క నాగరాజుకు పరిమితమైన కేసు కాదని, చాలా మంది హస్తం ఉందని కూడా నాగరాజు తల్లి కూడా చెప్తున్నట్టు కూడా నాగరాజుతో పాటు చాలా మంది పాత్ర కూడా ఉందని కూడా పోలీసులు కూడా గుర్తించినట్టు, తన కుమారుడి మరణానికి కూడా కారణమైన వాటిలో కేవలం సిఐ మాత్రమే లేరని, మరికొన్ని పోలీసులు కూడా సాయికృష్ణపై దాడి చేశారని కూడా విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనట్టుగా నా కుమారుడికి ఇంకా కొంతమంది పోలీసులు కొట్టారని, వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. సిఐ నాగరాజుతో పాటు ఆ రోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కూడా తమ ఆవేదనను ఏమాత్రం పట్టించుకోలేదని ఒక వాపోయి అన్నట్టు కూడా తెలుస్తుంది. తన బాధను అర్థం చేసుకోబాక కోర్టు కూడా తప్పుడు సమాచారం అందించాలని, అన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెబుతుందని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసు కూడా రాష్ట్రంలో కూడా మలుపు తిరిగినట్టు కూడా తెలుస్తుంది. రకరకాలుగా చెప్పుకున్న పోలీసుల పాత్ర మటుకి చిట్టు అధికారులు కూడా గట్టిగా ఉందని కూడా కీలక విషయాలు కూడా చెప్తున్నారు. అయితే కీలక విషయాలపై కూడా నోరు ఇప్పని నాగరాజు మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన విషయాన్ని కూడా వాంగ్మూలం ఆధారంగా అధికారులు కూడా నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. ఫోర్నిక్స్ సైనిక్ ల్యాబ్ సేకరించిన నమూనాల ఆధారం కూడా సాయి కృష్ణ మృతి చెందినట్టు కూడా నిర్ధారించినట్టు కూడా సిట్ అధికారులు కూడా సమాచారం. అయితే కేసులోనే కీలక పురోగతి ఉన్నప్పటికీ మృతదేహం ఆచూకీ ఇంకా లభించలేదని, అరెస్ట్ అనంతరం కూడా నాగరాజు గంటల తరబడి కూడా సిట్ అధికారులు విచారించారు. అయినా ఆమె ఏమాత్రం కూడా దీనికి సమాధానం లేదని కూడా, కీలక ప్రశ్నలకు కూడా నాగరాజు నోరుపడం లేదని కూడా సిట్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అందుకే వేరే రూట్ లో కూడా సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టనున్నారు. నాగరాజుకు సన్నిహితంగా వివరించిన సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని కూడా ఆలోచనలో ఉన్నారు. ఏదేమైనట్టుగా సాయి కృష్ణ లాకప్ డెత్ తేల్చినప్పటికీ నాగరాజు సన్నిహితంగా ఉండే సిబ్బందిని మరికొంత వ్యక్తులు కూడా అజ్ఞాతంలో
జారుకున్నట్టు కూడా తెలుస్తుంది. వారికి ఏ క్షణంలో అయినా సరే పోలీసులు విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంది. అయితే వారందరి గుండెల్లో కూడా రైలు పరిగెత్తున్నట్టు కూడా ఏ క్షణమైనా ఎలాంటి విషయాలు వినాల్సి వస్తుందని భయంతో కూడా కాలం గడుపుతున్నట్టు ఉంది. మరోవైపు సాయికృష్ణ తల్లి కూడా తన బిడ్డ కేసులో కూడా మరింత మంది కూడా పాత్ర ఉందని కూడా ఆరోపిస్తున్నాడు. సిట్ అధికారులు సమగ్రమైన లోతైన విచారణ చేస్తే గానీ దీని అంతు కూడా అసలు సమాచారం కూడా సేకరించి కూడా ప్రభుత్వంకి ఒక నివేదిక సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాఘవ. తప్పండి.